భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ తీరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదులుతున్నారు అధికారులు. జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్ఆర్ఎస్పీ, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లెత్తారు. 6 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. పైనుంచి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ను దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తుంటే గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 2,61,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. స్పిల్వే ద్వారా 3,10,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,000 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఎగువన దూరాల, సుంకేసుల, హంద్రి నుంచి 2,17,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. సాయంత్రానికి శ్రీశైలం నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 211 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి వెళుతున్న నీళ్లు నాగార్జున సాగర్కు చేరుకుంటున్నాయి. సాగర్ 16 గేట్లను 5 అడుగుల మేర, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,90,000 క్యూసెక్కుల వాటర్ రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,000 క్యూసెక్కులు, కాలువల ద్వారా 13,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 2,90,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 310.55 టీఎంసీలుగా ఉంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 2,12,000 కాగా అవుట్ఫ్లో 2,99,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి 3,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.